కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. అంటే కొంచెం విత్తనాలు వేస్తే పంట ఎంత వస్తుంది? కొంచెమే పంట వస్తుంది. సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా పంట వస్తుంది. అయితే ఈ 2026 సంవత్సరంలో మనం ఏం చేయాలంటే సమృద్ధిగా విత్తనం వేయాలి. అర్థమవుతుందా? సమృద్ధిగా విత్తనం వేయాలి. ఇప్పుడు 2025 సంవత్సరంలో మనం కొంచెమే విత్తనాలు వేసాం. అర్థమవుతుందండి? 2025 సంవత్సరంలో కొంచెమే విత్తనాలు వేసాం మనము. కానీ ఈ 2026 సంవత్సరంలో మనం సమృద్ధిగా విత్తనాలు వేయాలి. హల్లెలూయా. సమృద్ధిగా విత్తనాలు వేయాలంటే సంజీవ్ రాయ్ అంటాడు తెలుసా, అయ్యా నాకే తింటాకలేదు, విత్తనాలు ఆడికి వెళ్తాను అంటాడు. అవునా? నాకే తింటాకలేదు, మళ్ళీ విత్తనాలు తేవాలి ఆడికి వెళ్తాను అంటాడు. విత్తనాలు అంటే నీవు ఎక్కడికి వెళ్ళి తెచ్చేది కాదు, నీలో నుంచే బయటకు వచ్చేది. ఏంటిది? నీలో నుంచే విత్తనము బయటికి రావాలి. అర్థమవుతుందా? అయ్యా నాలో ఏమున్నా నా జేబులోంచి కాదు, మైండ్ లోంచి రావాలి. చెప్పండి, జేబులోంచి కాదు, మైండ్ లోంచి రావాలా, హృదయంలోంచి రావాలా, నీ మనసులోంచి రావాలా. దేవుని స్తోత్రం. ఏంటంటే నేను 2025 సంవత్సరంలో అప్పుడప్పుడు చాలా సార్లు చర్చికి వెళ్ళడం ఎగ్గొట్టేశాను నేను. ఇప్పుడు 2026 సంవత్సరంలో నువ్వు ఏ విత్తనం వేయాలి తెలుసా? అయ్యా ఈ 2026 సంవత్సరంలో ఒక్క వారము కూడా మానకుండా నేను చర్చికి వెళ్తాను. ఒక్క వారము కూడా మానకుండా నేను మందిరానికి వెళ్తాను. అదే పెద్ద విత్తనం. ఏంటిది? అదే పెద్ద విత్తనం. అలా సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా పంట వస్తుంది. హల్లెలూయా. ఏ విత్తనం వేయాలి నువ్వు? చెప్పండి, ఏ విత్తనము? ఒక్క వారము కూడా మందిరానికి చర్చికి రాకుండా నేను వెళ్తాను. అది బలమైన విత్తనం వేస్తే ఆ విత్తనం సమృద్ధిగా పంట తీసుకొస్తుంది. దేవుని స్తోత్రం. ఇది ఏమన్నా కష్టం కూడుకున్న పని అండి? అయ్యా చంద్ర గారు, కష్టం కూడుకుందా? మీ ఇంట్లో బంగారం అమ్మే చిత్రం ఏమన్నాడు దేవుడు? ఏమ్మా, నువ్వు మందిరానికి సమృద్ధిగా వస్తే నీ చేతి నిండా సమృద్ధిగా ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు మందిరానికి సమృద్ధిగా తప్పకుండా వస్తే నీ ఇంటి నిండా సమృద్ధిగా ఆశీర్వాదము ఉంటది. మనం 2026 సంవత్సరంలో ఏం చేయాలంటే సమృద్ధిగా విత్తనములు పెట్టాలి. ఎందుకు? కొంచెముగా విత్తువాడు కొంచెమే పంట కోసుకుంటాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఈ 2026 సంవత్సరంలో మొదటి దినంలో నూతన సంవత్సరాలు జరుపుకుంటున్నాం. అంతా సంతోషం, బాగానే ఉంది. కానీ ఈ మొదటి రోజు, మొదటి దినాన్ని ఒక నిర్ణయం తీసుకోవాలి. మనం ఏం తీసుకోవాలి? మొదటి రోజు ఒక నిర్ణయము తీసుకోవాలి. ఏం తీసుకోవాలంటే, నేను మందిరానికి చర్చికి ఒక వారం మానకుండా క్రమం తప్పకుండా వస్తాను. అర్థమవుతుందా? ఇది చాలా పెద్ద విత్తనం. అర్థమవుతుందమ్మా? చాలా పెద్ద విత్తనం. చూడండి, ఒక టెంక్ వేస్తే, మామిడి టెంక్ వేస్తే ఆ టెంక్ నుంచి చెట్టు వచ్చి చెట్టు పెద్దగా ఎన్ని వస్తాయి? అవునా? బోల్డ్ అన్ని కాయలు వస్తాయి నీకు కదా. అలాగే నేను చర్చికి క్రమం తప్పకుండా వస్తాను అనే పెద్ద విత్తనం వేసామనుకో, నీకు అలాగే బోల్డ్ అన్ని ఫలాలు వస్తాయి, ఆశీర్వాదాలు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అంతేకాదు, ఇంకొక విత్తనం వేయాలి. ఏంటిది? ఇంకొక విత్తనం వేయాలి. ఏంటి తెలుసా?
నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఏ విత్తనము? ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకుంటాను అనే విత్తనం వెయ్యాలి. ఈ 2 విత్తనాలు ఏమవుతుందో తెలుసా? ఈ 2 విత్తనాలు నీ గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తాయి. ఈ 2 విత్తనాలు గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తాయి, గొప్ప దీవెనలు తీసుకొస్తాయి నీకు. మనం చదువుకున్నాం కదా, కొంచెముగా విత్తువాడు కొంచెమే పంట కోసుకుంటాడు. రైతు కొన్నే విత్తాడు అనుకో, ఎన్ని అవుతుంది? కొన్ని అవుతుంది. అదే బాగా విత్తేసాడు అనుకో, బాగా పంట వస్తుంది. అంతే మనం కూడా అంతే. దేవుడి రాజ్యంలో మందిరానికి క్రమం తప్పకుండా రెగ్యులర్ గా చర్చికి వస్తా నిర్ణయం తీసుకున్నాం అనుకో, ఆ నిర్ణయాన్ని దేవుడు చూస్తాడు. ఈవేళ 1వ తారీఖుని నా బిడ్డ నా చర్చికి వచ్చి ఒక నిర్ణయం తీసుకుంది, మందిరానికి క్రమం తప్పకుండా వస్తానని నిర్ణయం తీసుకుంది కాబట్టి సమృద్ధిగా దీవించాలి అని దేవుడు ఏం చేస్తాడు? నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు. అంతేకాదు, నా బిడ్డ క్రమం తప్పకుండా రోజు ప్రార్థన చేసుకుంటానంది, రోజు ప్రార్థన చేసుకుంటానంది కాబట్టి నా బిడ్డ సమృద్ధిగా నేను దీవించాలా. దేవుడు ఏం చేస్తాడు? సమృద్ధిగా దీవిస్తాడు. ఏ లోటు ఉండదు. ఇంకా ఇప్పుడు చూడండి, ఇద్దరు పిల్లలు ఉన్నారా? ఇద్దరు పిల్లలు ఉన్నారా? ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారా? మీరు స్కూల్కి వెళ్తారు కదా, స్కూల్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈ పిల్ల ఉంది కదా, ఈ పిల్ల ఒక్కరోజు కూడా మానకుండా, ఒక్కరోజు వర్షం పైన ఎండ అయినా ఏ తుఫాన్ అయినా రోజు స్కూల్కి వెళ్ళిపోతుంది. ఈ పిల్ల అత్మాను డొమ్మాలు కూడా వేస్తుంది. చెప్పండి, ఈ పిల్ల అత్మాను డొమ్మాలు కూడా వేస్తుంది. ఈ పిల్ల అస్మాను వర్షమైన ఎండైన గాలిదుమైన పిల్ల ఏం చేస్తుంది? ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, వీళ్ళిద్దరు ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయి? చెప్పండి అమ్మా, ఇద్దరు ఎవరికి వస్తాయి మార్కులు ఎక్కువ? ఈమెకే వస్తాయి. ఈమెకి వస్తాయి. ఎందుకు వస్తాయి? ఈమెకి రోజు క్రమం తప్పకుండా స్కూల్కి వెళ్ళిపోతుంది. ఈమెకి మంచి మార్కులు వస్తాయి. ఈమె అస్మాను డొమ్మాలు కొడుతుంది. ఏమొస్తాయి? మార్కులు రావు. ఎందుకు ఈమెకి ఎక్కువ వస్తాయి? ఒక్క రోజు కూడా మానకుండా వెళ్ళినందుకు మార్కులు ఎక్కువ వస్తాయి. అలాగే కూర్చోండి, అలాగే నువ్వు ఒక్కరోజు కూడా మానకుండా మందిరానికి ఎక్కువ వస్తే ఆశీర్వాదాలు ఎక్కువ వస్తాయి. దేవుని స్తోత్రం. ఏమొస్తాయి? ఆశీర్వాదాలు ఎక్కువ వస్తాయి. మరి స్కూల్కి వెళ్తేనే మార్కులు ఎక్కువ వచ్చినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు మరి చెప్పడమ్మా, స్కూల్కి వెళ్తే మార్కులు ఎక్కువ వస్తాయి కదా, మరి చర్చికి వెళ్తే అలాగే స్కూల్లో టీచరే మార్కులు వేస్తాడా? మరి వేసే దీవించడా? అంటే ఈ బిడ్డ క్రమం తప్పకుండా వస్తుందని అప్పుడు ఏం చేస్తాడంటే ఈమె తప్పకుండా దీవించాలి. దేవుడు ఏం చేస్తాడంటే నేను గొప్పగా దీవిస్తాను. హల్లెలూయా. అంతేకాదు, ఈమె క్రమం తప్పకుండా రోజు ప్రార్థన చేసుకుంటానంది. ఏమంది? రోజు ప్రార్థన చేసుకుంటానని చెప్పింది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తప్పకుండా దీవించాలా, తప్పకుండా ఆశీర్వదించాలా. హల్లెలూయా. ఇప్పుడు ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళి జాయిన్ చేసే రోజు వాళ్ళ మమ్మీతో డాడీతో చెప్పింది ఏమనంటే, మమ్మీ డాడీ నేను ఒక్కరోజు కూడా మానకుండా స్కూల్కి వెళ్తాను, నేను ఒక్కరోజు కూడా మానకుండా స్కూల్కి వెళ్తానని చెప్పి గట్టిగా చెప్పింది అనుకో, వాళ్ళకి ఎంత సంతోషం అనిపిస్తుంది. అవునా? సంతోషం అనిపించి ఏమంటారు తెలుసా? బిడ్డ నిజంగా నువ్వు ఒకరోజు మానకుండా వెళ్తే నీకు మంచి గిఫ్ట్ కూడా ఇస్తాను అంటారా? ఒక్కరోజు మానకుండా వెళ్తే నీకేంటి మంచి గిఫ్ట్ కూడా ఇస్తాం బిడ్డ అంటారు. అన్న తల్లిదండ్రులే అలాగంటే మన కోసం ప్రాణం పెడిన యేసయ్య ఇంకెంత గొప్పగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 2026 సంవత్సరంలో మన విత్తనాలు ఏంటి తెలుసా? మందిరానికి, చర్చికి ప్రతి వారము మానకుండా వెళ్ళడము, రెండవది ప్రార్థన చేసుకో.
అప్పుడు ఏమవుతుందంటే మనకి సమృద్ధిగా పంట. ఎంతమంది గారు పంట? మీ అందరి కోసం పంట ఎదురు చూస్తాం. చెప్పండి ఏంటి పంట ఎదురు చూస్తున్నాం. చెప్పండి. మా అందరి కోసము పంట ఎదురు చూస్తా ఉంది. మా అందరి కోసం చెప్పండి. మా అందరి కోసము పంట ఎదురు చూస్తా ఉంది. చెప్పండి. నేను ఆ పంట కోసుకుంటాను. మందిరానికి నేను క్రమం తప్పకుండా వస్తాను. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను. ఆ అద్భుతమైన పంటను నేను కోసుకుంటాను. ఆమేన్. దేవుడు మన దీవించును గాక. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే. దేవా నీకు వందనాలు ప్రభువా, అద్భుతమైన రీతిగా మాతో మాట్లాడవు తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం సమృద్ధిగా విత్తుటనే విషయంలో ప్రభువా. అవును నాయన, క్రమం తప్పకుండా మందిరానికి వస్తామని అనుదినము మేము ప్రార్థన చేసుకుంటామని మరొకసారి నాయన మీ సన్నిధిలో మందరం నిర్ణయం తీసుకున్నాం. అవును తండ్రి నాయన, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోసుకుంటాడని చెప్పాం. ఎస్ నాడు ప్రభా, మేము ఈ రోజు తీసుకున్న నిర్ణయం మాకు నూరంతలుగా కోడోషి బిడ్డలందరికీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని దీవించి ఆశ్రయించమని ఆ సమృద్ధికరమైన ఆశీర్వాదంలో దీవెనలు మా మీద కుమరించమని ఈ 2026 సంవత్సరం మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరే దీవించి ఆశ్రయించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.